బడుగు బలహీన వర్గాల కాలనీలోని సమస్యలను తక్షణమే పరిష్కరించండి. మహిళలకు సామూహిక మరుగుదొడ్డు నిర్మాణం చేపట్టి నీటి వసతి కల్పించాలని జీవో నెంబర్ 1237 ప్రకారం ప్రతి దళిత పేటకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న డిమాండ్. కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎన్ మధుసూదన్ అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి ఈఓఆర్డి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలని, మీది వేముల గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కలెక్షన్ ఇవ్వాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని, గతం ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలను ఎవరి స్థలం ఎక్కడుందో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తారీఖు జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో మండలంలో దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దయ్య, ఆంజనేయులు, హుస్సేన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక శంకరావం పేరుతో కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 10 రోజులుగా మండలంలోని అన్ని గ్రామాలలో దళిత పేటల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ విధంగా సచివాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఆ విధంగా వినతి పత్రాలను ఎంపీడీఓ గారికి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు దళిత పేటలు కానీ బీసీ పేటల్లో కానీ అభివృద్ధి అనేటువంటి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక పోరాటాల ఫలితంగా దళితులకు శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి 1235 జీవో కూడా ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆ జీవోని అమలు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మరి దళితుల సమస్యలను శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా 2 సంఘాలు కలిపి ఉమ్మడిగా ఒక టైం టేబుల్ ప్రకారం మేము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీని తర్వాత కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 24వ తారీఖు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా దళిత పేటలో ఉన్నటువంటి సమస్యలపైన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం కూడా ఉంటా ఉంది. ఆ సందర్భంగా కూడా మేము జీపు జాతర ద్వారా కానీ ఆటో జాతర ద్వారా కానీ మొత్తం అన్ని గ్రామాలు కూడా తిరిగి సమస్యలపైన బయటికి తీసుకొని రావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము తిరిగినటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నావో ఇక్కడ ఓరవకల్లు కానీ, కుంటలపాడు కానీ, గుట్టపాడు కానీ, మీదివేముల, లొద్దిపల్లె, ఇట్లా కేతవరం, నన్నూరు గ్రామాల్లో మేము తిరగడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రధానంగా శ్మశాన సమస్యలు ఉన్నాయి. అట్లే శ్మశాన సమస్యలతో పాటు మహిళలకు మరుగుదొడ్లు కట్టించినటువంటివి కూడా మొత్తం పడావైపోయినటువంటి పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఇప్పుడు మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి గుట్టపాడు గ్రామంలో మేము చాలాసార్లు పరిశీలిస్తే 2 చోట్ల మరుగుదొడ్లు గవర్నమెంటే కట్టించింది. అయితే నీటి వసతి లేక నిరుపయోగంగా పడినటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని తక్షణమే పునరుద్ధరించి మహిళలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఎక్కడో కుంటల వెంట, వాగుల వెంట, చెట్ల వెంట పోవాల్సిన పరిస్థితి, పురుగు పుట్ట కరిచేటువంటి అవకాశం ఉంది. కనుక తక్షణమే మహిళలకు మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలా. అట్లే కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలకు ప్లేస్ చూపించలేదు కాబట్టి అది కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. అది కూడా ప్లేస్ అనేటువంటిది ఎక్కడుంది ఇంకా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే వీటితో పాటుగా ఇంకా అనేక సమస్యలు దళితపేటల్లో, నన్నూరులో కానీ, లొద్దిపల్లె గ్రామంలో కానీ స్కూళ్ళు ఉన్నాయి. ప్రాథమిక చిన్నపాటి స్కూళ్ళు ఉన్నాయి 5వ తరగతి వరకు. అక్కడ ఒకటే టీచర్ మాత్రమే ఉన్నారు నన్నూరు గ్రామంలో. ఇంకా అదనంగా ఇద్దరిని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే లొద్దిపల్లె గ్రామంలో ఉన్నటువంటి స్కూలుకు కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ లేక అక్కడ పందులు, తర్వాత ఇస పురుగులు అన్నీ లోపలికి పోయేటువంటి ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు కనుక మొత్తం ఆ కాంపౌండ్ వాల్ తక్షణమే నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే 24వ తారీఖు పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉన్నటువంటి దళితులు కానీ, అట్లే పేదలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాం. నా పేరు నాగన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు వరవకల్ మండలం ముందు జరిగిన నిరాహార దీక్షకు మనం ఏపీఎస్ తరఫున వ్యవసాయ కార్మిక సంఘము అన్ని 2 సంఘాలుగా ఎస్సీ కాలనీలు, అన్ని ఊర్లు, విలేజ్లు తిరగడం అనేది ఆ సమస్యల మీద ఈరోజు మేము ఇక్కడ ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని కోరుతున్నాం. పేరు రామకృష్ణ, ఏపీఎస్ మండల కార్యదర్శి. ఎండిఓస్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. సామాజిక కార్యక్రమంలో భాగంగా
ఓరకాన్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏదైతే దళిత శ్మశాన వాటికలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన, అలాగే ప్రతి గ్రామంలో స్కూల్ సమస్యలపైన, అలాగే మీద్యాంల, రుద్దిపల్లె, అలాగే నన్నూరులో కుళాయి సమస్యలు, ప్రతి ఇంటికి కుళాయికి కలెక్షన్ ఇవ్వాలని ఈ ఎండి ఆఫీస్ ముందర మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దళితుల శ్మశాన వాటికలో 1 ఎకరాను ప్రతి గ్రామంలో కేటాయించాలని మేము ప్రజా సంఘ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు మధుసూదన్, ప్రతి సంఘం మండల కార్యదర్శి.